బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై మరి కాసేపట్లో హైకోర్టు తీర్పును వెల్లడించనుంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో జరిగిన ఆర్థిక కార్యకలాపాలపై కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసినదే. కాగా తనపై నమోదైన ఏసీబీ కేసు కొట్టివేయాల్సిందిగా కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్పై వాదనలు ముగియగా కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అదేవిధంగా తీర్పును వెల్లడించే వరకు ఎలాంటి అరెస్టులు కూడా చేపట్టవద్దని ఇప్పటికే పోలీసులకు సూచించింది ధర్మాసనం. కాగా ఈ కేసులో ఈ రోజు ఉదయం 10:30కు హైకోర్టు తీర్పును వెల్లడించనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై మరి కాసేపట్లో హైకోర్టు తీర్పును వెల్లడించబోతోంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో జరిగిన ఆర్థిక కార్యకలాపాలపై కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా తనపై నమోదైన ఏసీబీ కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ను దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ఈ కార్ రేసింగ్లో అక్రమాలు జరిగాయంటూ కూడా ఏసీబీ కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏసీబీ ఈ డిసెంబర్ 20వ తేదీన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఏసీబీ నమోదు చేసినటువంటి కేసును కొట్టేయాలంటూ కూడా కేటీఆర్ ప్రధానంగా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ క్వాష్ పిటిషన్ వేసిన తర్వాత డిసెంబర్ 30వ తేదీ వరకు కూడా దీనికి సంబంధించి కేటీఆర్ని అరెస్టు చేయొద్దు, విచారణ అయితే కొనసాగించుకోవచ్చు అంటూ కూడా హైకోర్టు చెప్పినటువంటి పరిస్థితి. ఆ వాదనలు క్వాష్ పిటిషన్కి సంబంధించినటువంటి వాదనలు కూడా ముగిశాయి. ముఖ్యంగా దానికి సంబంధించి క్వాష్ పిటిషన్కి సంబంధించినటువంటి తీర్పు ఈరోజు మరికాసేపట్లో అంటే 10:30 గంటల తర్వాత క్వాష్ పిటిషన్కి సంబంధించినటువంటి తీర్పు వెలువడి కాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆ క్వాష్ పిటిషన్కి సంబంధించి హైకోర్టు ఎటువంటి తీర్పిస్తుందన్న దానిపైనే ప్రధానంగా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకవైపు ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత ఇదే దానిపైన ప్రధానంగా మనీ లాండరింగ్ అదేవిధంగా ఫేమా చట్టాన్ని ఉల్లంఘించారంటూ కూడా మరొకవైపు ఈడీ కూడా దీనికి సంబంధించినటువంటి అంశంలో విచారణకి ఆదేశించడం జరిగింది. యాక్చువల్గా ఈరోజు ఈడీ విచారణకి కేటీఆర్ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కానీ హైకోర్టులో ఆ క్వాష్ పిటిషన్కి సంబంధించినటువంటి తీర్పు ఉన్నటువంటి నేపథ్యంలో ఈడీ విచారణకు రాలేనంటూ కూడా కేటీఆర్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈడీ కూడా సమ్మతించడం జరిగింది. దీనికి సంబంధించి విచారణ తేదీని మరోసారి ప్రకటిస్తామంటూ కూడా ఈడీ చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఈ హైకోర్టులో క్వాష్ పిటిషన్కి సంబంధించి కేటీఆర్కి అనుకూలంగా తీర్పు వస్తుందా లేక ఏసీబీకి అనుకూలంగా తీర్పు వస్తుంది అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. ఎందుకంటే దాదాపు 50 కోట్ల వరకు కూడా ఈ కార్ రేసింగ్కి సంబంధించినటువంటి దానిలో అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగిందంటూ కూడా ఏసీబీ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఏసీబీ కోర్టు వరకు కూడా కేటీఆర్ వెళ్ళి ముఖ్యంగా తన లాయర్లతో లోనికి అనుమతించాలంటూ కూడా నిన్న చెప్పడం జరిగింది. కానీ లాయర్లతో అనుమతించకపోవడంతో నిన్న ఏసీబీ కోర్టు విచారణకి హాజరు కాకుండానే ఆయన వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇదే అంశాన్ని ప్రధానంగా హైకోర్టులో ఏసీబీ తరఫున న్యాయవాదులు కూడా హైకోర్టుకి వివరించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న విచారణకు వచ్చి విచారణకి హాజరు కాకుండా వెళ్ళిపోయేటటువంటి అంశాన్ని ప్రధానంగా కోర్టు చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు మరికాసేపట్లోనే కేటీఆర్కి సంబంధించినటువంటి క్వాష్ పిటిషన్ పైన తీర్పు రాబోతుందని చెప్పాలి జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ నాగేంద్ర.